ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం మలుపు తిరిగింది. ఇక రాజకీయ నాయకులను విచారించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. 7 రోజుల కస్టడీ స్టేట్మెంట్ లో ప్రణీత్ రావు పలువురు కీలక రాజకీయ నేతల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ లోని 2 ముఖ్య నేతల పేర్లను తన స్టేట్మెంట్ లో వెల్లడించినట్లుగా సమాచారం. 2 బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. వారి నుంచి ప్రణీత్ రావు చెప్పిన విషయాలకు సంబంధించిన సమాచారం సేకరించే అవకాశం ఉంది. వారిచ్చే సమాచారాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకున్నారు. ఆ 2 నేతలు ఎవరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు తిరుపతన్న భుజంగరావులను 10 రోజుల కస్టడీ కోరుతూ రేపు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు పంజాగుట్ట పోలీసులు. ఇప్పటికే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటకొచ్చాయి. ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని 3 నిందితులు ఒప్పుకున్నారు. ఎన్నికల సమయంలో వందల మంది రాజకీయ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నారు. రాజకీయ నేతలు, వారి అనుచరులు, కుటుంబ సభ్యులపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల రోజు ప్రభాకర్ రావు చెప్పినట్లు 17 కంప్యూటర్లలోని డేటా మొత్తాన్ని ధ్వంసం చేశామని చెప్పారు. అటు బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను కూడా ట్యాప్ చేసినట్లు భుజంగరావు చెప్పారు. ఆ సమాచారాన్ని ప్రణీత్ రావుకు ఇస్తే ఆయన బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేశారని ఒప్పుకున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి, ప్రణీత్ రావు 7 రోజుల కస్టడీలో అధికారులు ఎలాంటి విషయాలను ఆయన నుంచి రాబట్టగలిగారు? అలాగే ఈ కేసులో ఎవరెవరికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? రానా, గత 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్లోని ఆ 2 నేతలు, ఎందుకంటే టాప్ 2గా ఉన్నారు వాళ్ళిద్దరు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అత్యంత సన్నిహితులు, బంధువులు కూడాను. ఆ 2 నేతల వల్లనే ఎంత రాద్ధాంతం జరిగింది. ఈ 3 ఆఫీసర్స్ కూడా ఏకంగా జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడే ఆల్రెడీ వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ఆ 2 పేర్లు కూడా చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే వారు ఫోన్ నెంబర్లు పంపించేటప్పుడు వారు పిఏ నుంచి కొన్ని ఫోన్ నెంబర్లు వాట్సాప్ ద్వారా పంపినట్టుగా తెలిసిందే. ఆయన ఫోన్ నుంచి కూడా కొన్ని వాట్సాప్ ద్వారా నుంచి ఈ నెంబర్ని ట్యాప్ చేయండి, వీరు ఎక్కడెక్కడ పోతున్నారు, వీరిని ఎవరు కలుస్తున్నారు, వీరి డీటెయిల్స్ అంతా కూడా, వీరు ఎవరితో మాట్లాడుతున్నదని కూడా పూర్తిగా ట్యాప్ చేసి ఇన్ఫర్మేషన్ మాకు పంపించండి కూడా ఆ మెసేజ్లో ఉన్నట్టుగా మనకు సమాచారం. దీంతోపాటు ఇప్పుడే ప్రణీత్ రావుకు సంబంధించిన ఫోన్లంతా కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే భుజంగరావుకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ మొత్తం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి అన్నది కూడా ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి గత 2018 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, ప్రణీత్ రావుతో వారి యొక్క సంభాషణలు, వాట్సాప్లో వీరు ఏం మాట్లాడుకున్నారు, కాల్స్లో తర్వాత కాల్స్ ఎన్ని వరకు కూడా కాల్స్ చేశారు, కాల్ లిస్టుతో పాటు వాట్సాప్ డేటాను కూడా రిట్రైవ్ చేయడానికి వారు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇప్పటికే ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి ల్యాప్టాప్ కానీ, దాంతోపాటు సెల్ ఫోన్ కానీ, పర్సనల్ డైరీ వల్ల ఈ యొక్క 2 నేతల ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. దాంతోపాటు వరంగల్ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి ప్రోద్బలంతో చాలా వరకు కూడా ప్రణీత్ రావు రెచ్చిపోయాడు. ఒక సమాంతర వ్యవస్థనే రెడీ చేసుకున్నాడు. ఆయనతో పాటు మరొక బీఆర్ఎస్ సంబంధించిన టాప్ లీడర్ కూడా ఆయనకు అండదండలు ఉండడంతో యథేచ్ఛగా కూడా తన అక్రమాలని ఆయన కొనసాగించాడు. దానికి తోడు పై ఆఫీసర్స్ భుజంగరావు, తిరుపతన్న, ఉపక్క ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు వీళ్ళందరూ కూడా ఏకమయ్యే కొందరికి ఇంకా తమల్ని ఎవరు ఏం చేయలేరు. దాదాపు ఇంక ఎలక్షన్స్ రాకపోతే ఎలక్షన్స్లో కూడా మళ్ళీ మన పార్టీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మరొక 5 సంవత్సరాల పాటు మనం చేసిందే పని అనుకున్నట్టుగా వారు చెలరేగిపోయినటువంటి నేపథ్యం. కాబట్టి అయితే ఎక్కడైతే ఎస్ఐబికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ధ్వంసం చేశారో, వారి సిస్టమ్స్ కానీ వాళ్ళ ల్యాప్టాప్లు కానీ అన్ని ధ్వంసం చేశారు, అక్కడ వీరు పట్టుబడినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఎస్ఐబి కొత్త చీఫ్గా వచ్చిన తర్వాత ఆమె అన్ని మొత్తం ఎంతవరకు స్టాఫ్ ఉన్నారు, మన ఎక్విప్మెంట్ ఏంటి, మనకున్నటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు ఉంది, ఇంకా ఏమేమి కావాలని దానిపై కూడా ఎప్పుడైతే చెకింగ్ మొదలు పెట్టారో అప్పుడు ఈ డేటా మిస్ అయినట్టు, ఈ యొక్క ల్యాప్టాప్లు మిస్ అయినట్టు, ఈ యొక్క కంప్యూటర్స్ మొత్తం మిస్ అయినట్టు, దాంతోపాటు కంప్యూటర్స్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు మిస్ అయినట్టుగా వారు గుర్తించారు. వెంటనే వారు మేల్కొని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినట్టు. అప్పటి నుంచి కూడా ఈ కేసు అనేకమైనటువంటి కీలకమైన పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. ఏకంగా ఒక ఎస్పీ స్థాయి అధికారులు 3 జైలుకి వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు కేసు ఎంత సీరియస్గా వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్లాగా తయారయ్యి ఎన్ని వందల కోట్ల రూపాయలు కొలగొట్టడమే కాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన కీలక నేతల యొక్క కుటుంబ సభ్యులు వారిపైన కూడా నిఘా ఉంచి వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారంతో పాటు ప్రొఫెషనల్ సమాచారాన్ని కూడా మొత్తం రికార్డు చేసి
బీఆర్ఎస్ నేతలకి పంపించారనేది కూడా ఇది ఖచ్చితంగా ఇల్లీగల్ యాక్టివిటీస్. ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్ అయ్యండి, గవర్నమెంట్ పని చేస్తూ ప్రభుత్వానికి అనుబంధంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, పర్సనల్ యాక్టివిటీస్కి వీరు ఇన్వాల్వ్ అవ్వడము, తర్వాత రియల్టర్స్కి కూడా పని చేయడము, వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకోవడము, జ్యువెలరీ షాపుల నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకోవడము. సో దాంతోపాటు సినిమా ఇండస్ట్రీ పైన కూడా వీరి యొక్క కన్ను కూడా పన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఎన్నికల సమయంలో కర్ణాటకలో ఎప్పుడైతే ఎన్నికలు బీభత్సంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ హోరాహోరీ టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి కుమారస్వామి కొన్ని ఫోన్ నెంబర్ని ట్యాప్ చేయాల్సిందిగా ప్రణీత్ రావుని ఆశ్రయించినట్టుగా మనకు సమాచారం ఉంది. దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి సో ఇవాళ హోలీ కాబట్టి రేపు నాంపల్లి కోర్టులో ఈ యొక్క కస్టడీ పిటిషన్ అనేది రేపు పంజాగుట్ట పోలీసులు వేయబోతున్నారు. రేపు 10 రోజులు ఇస్తారా, 7 రోజులు ఇస్తారా, ముఖ్యంగా తిరుపతిని కానీ భుజంగారాన్ని కానీ వీళ్ళకి ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు ఇస్తే మాత్రం కంపల్సరీ చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ఎవిడెన్స్లు అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేసి ఆ టాప్ బీఆర్ఎస్ లీడర్లకి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ వారిని విచారణకు పిలుస్తారు. ఇప్పుడు వరకు ప్రణీత్ రావు నుంచి కంటెన్సీ స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి ఇంకా ఎస్ఐలు కానీ సిఐలు కానీ అనేక మంది ఇన్వాల్వ్ ఉన్నారు. అలాగే టాస్క్ ఫోర్స్ ఉన్నటువంటి మరొక సిఐ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వీరందరినీ కూడా స్టేట్మెంట్ ఇప్పుడే రికార్డ్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వారికి మెడకు ఉచ్చు బిగిసిపోతుంది. వారిని అరెస్టు జరగబోతుందనేసి కూడా పోలీస్ సర్కిల్లో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. రేపటి నుంచి మరికొన్ని కీలకమైనటువంటి పరిణామాలు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో జరగబోతుందనేసి కూడా మనకు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రానా.